భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంపదెబ్బ ఉదంతం మళ్లీ తీవ్రంగా చర్చనీయాంశమైంది. దాదాపు 18 ఏళ్ల క్రితం ఐపీఎల్ మైదానంలో జరిగిన ఈ సంఘటనపై హర్భజన్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు స్పోర్ట్స్ వర్గాల్లో తీవ్ర దుమారమే రేపుతూ ఉన్నాయి. శ్రీశాంత్ తో కలిసి ఒకే రూమ్ లో ఉండే అవకాశం వస్తే తమ మధ్య ఉన్న పాత విభేదాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని బజ్జీ బహిరంగంగానే ప్రకటించాడు. గతంలో శ్రీశాంత్ విసిరిన బాక్సింగ్ రింగ్ సవాల్కు భిన్నంగా హర్భజన్ ఇప్పుడు శాంతి మంత్రాన్ని జపించడం విశేషంగా మారింది. ఈ సంచలన వివాదానికి సంబంధించిన వార్తల్లోకి వెళ్తే 2008 ఐపీఎల్ తొలి సీజన్ లో ముంబై ఇండియన్స్, కింగ్స్ 11 పంజాబ్ జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురైన హర్భజన్ సింగ్ మైదానంలోని శ్రీశాంత్ చెంప చెలుమనిపించాడు. ఆ సమయంలో శ్రీశాంత్ మైదానంలోని ఏడ్చుకుంటూ కనిపించిన దృశ్యాలు టీవీల్లో ప్రసారమై క్రికెట్ ప్రపంచాన్నే తీవ్రంగా షాక్ కి గురి చేశాయి. ఈ తీవ్రమైన ఘటనపై అప్పట్లో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. హర్భజన్ పై ఆ సీజన్ మొత్తం నిషేధం విధించింది. కాలం మారుతున్నా ఈ వివాదం మాత్రం మరుగున పడటమే లేదు. ఏదో ఒక రూపంలో ఈ ఉదంతం బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బజ్జీ తన మనసులోని అసలు మాటను బయటపెట్టాడు. శ్రీశాంత్ చాలా మంచి వ్యక్తిని కొనియాడాడు. తమ ఇద్దరికి ఒకే గదిలో ఉండే అవకాశం వస్తే పాత విషయాలన్నీ ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. తన రూమ్మేట్ గా శ్రీశాంత్ ని ఎంచుకోవడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పాడు. అయితే ఏ వ్యాఖ్యలకు ముందే శ్రీశాంత్ కూడా ఈ ఘటనపై స్పందించడం గమనార్హం. శ్రీశాంత్ సరదాగా మాట్లాడుతూనే బజ్జీకి ఒక ఆసక్తికరమైన సవాల్ విసిరాడు. తమ ఇద్దరి మధ్య ఉన్న పాత బకాయిలను బాక్సింగ్ రింగ్ లోనే సెటిల్ చేసుకుంటామని వ్యాఖ్యానించాడు. ఇద్దరం బాక్సింగ్ రింగ్ లో పోటీ పడితేనే సమస్యలన్నీ పూర్తిగా తేలిపోతాయని చెప్పాడు. ఇప్పుడు హర్భజన్ ఇచ్చిన ఈ శాంతి ప్రతిపాదనతో ఈ రెండు భిన్నమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతూ ఉన్నాయి. హర్భజన్ సింగ్ ఇప్పటికే ఈ ఘటనపై అనేక వేదికలపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ తొలి సీజన్ మైదానంలో తాను అలా ప్రవర్తించి ఉండకూడదని పలుమార్లు బహిరంగంగానే ఒప్పుకున్నాడు. శ్రీశాంత్ ను కొట్టడం తన కెరియర్ లోనే చేసిన అతిపెద్ద పొరపాటుగా బజ్జీ అభివర్ణించుకున్నాడు. ఆ రోజు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం వస్తే ఖచ్చితంగా సరిదిద్దుకుంటారని పదే పదే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు శ్రీశాంత్ తో ఒకే రూమ్ లో ఉండి ఆ పాత ఆత్మీయతను మళ్లీ పొందాలని బజ్జీ కోరుకుంటూ ఉన్నాడు. క్రికెట్ అభిమానులు కూడా ఈ వ్యాఖ్యలపై చాలా ఆసక్తికరంగానే స్పందిస్తూ ఉన్నారు. ఇద్దరు సీనియర్ భారత ఆటగాళ్లు గత చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టి మళ్లీ దగ్గరవ్వడం చాలా మంచి పరిణామమని అభిప్రాయపడుతూ ఉన్నారు. మైదానంలో ఆవేశంగా కనిపించే వీరు బయట ఎంత స్నేహపూర్వకంగా ఉంటారో ఈ వ్యాఖ్యలే నిదర్శనమని పొగుడుతున్నారు. 18 ఏళ్లు గడిచిన ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మక సంఘటనగా ఇది క్రికెట్ ప్రేమికుల గుండెల్లో నిలిచిపోతుంది. ప్రస్తుతం హర్భజన్ చేసిన వ్యాఖ్యలు, శ్రీశాంత్ ఇచ్చిన పాత రియాక్షన్ కలిపి నెటిజన్స్ సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ నిజంగా ఒకే రూమ్ లో ఉంటే వాతావరణం ఎలా ఉంటుందో చూడాలని నెటిజన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మీకేమనిపిస్తుందో ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేరే టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి.